చిత్తూరు జిల్లా ప్రచారంలో దూసుకుపోతున్నారు టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్. ఓవైపు టీడీపీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ మరోవైపు ప్రధాన ప్రత్యర్థి వైసీపీపై విమర్శలు కురిపిస్తున్నారు భానుప్రకాష్. తనను గెలిపిస్తే తండ్రి బాటలో నడిచి చిత్తూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్తో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. చిత్తూరు జిల్లా నగిరిలో విస్తృతంగా ప్రచారం అన్ని పార్టీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ టీడీపీ వైసీపీ మధ్యన ప్రధాన పోరు నడుస్తోంది. టీడీపీ తరపున దివంగత నేత ముద్దుకృష్ణనాయుడు కుమారుడు భానుప్రకాష్ పోటీ చేస్తుండగా వైసీపీ తరపున పార్టీ నేత రోజా ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రచారం ఎలా ఉంది? మనతో పాటు భానుప్రకాష్ ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది నగిరిలో మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది? మీరు చూస్తున్నారు, ఇవాళ ప్రభుత్వం చేపట్టిన సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల నుంచి విశిష్ట ఆదరణ, విశిష్ట స్పందన మీరే కనపడతా ఉంది. ఉత్సాహంగాని ప్రజల్లో కూడా ఎప్పుడు కూడా సిట్టింగ్ గవర్నమెంట్కి ఇంత ఉత్సాహం కనపడదు. అలాంటిది వీధుల్లో వచ్చి మమ్మల్ని ఆహ్వానించి వాళ్ళలోకి తీసుకెళ్ళి నేను మీ వెంట ఉంటాం, ఇలాంటి మంచి పనులు ఇంకా చేయాలి, మేము బాగుండాలి, మీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే బాధ్యత మా మీద ఉందని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ స్పందన అమోహం. ఎలా ఉంది ఇప్పుడు మీకు? ప్రస్తుతం టీడీపీలో వర్గపోరు ఒకటి ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. టికెట్ల విషయమే అశోక్ రాజ్తో పాటు కొంతమంది కూడా ఇంకా ఎదురు చూసిన పరిస్థితి. చివరికి మీ కన్ఫర్మ్ అయింది. మిగతా అసంతృప్తులు ఏ విధంగా చల్లబరుస్తున్నారు? వారి మద్దతు మీకు ఎలా ఉండబోతోంది? మాలో వర్గపోరు అంటూ ఏమీ లేదు. ఇది ఆస్పిరెంట్స్ ఉండడం అనేది సర్వసాధారణం. ఇప్పుడు ఒక సీటు మీద 2-3 కావాలని కూడా సర్వసాధారణం. ఆయనకి ఇచ్చినా నేను పనిచేసేవాడిని, నాకు ఇచ్చినా ఆయన పనిచేస్తూ ఉన్నారు. దాన్ని భూతత్వంలో పెట్టి మ్యాగ్నిఫై చేసి దాని ఒక వార్త విశేషం చేయడం అనేది కరెక్ట్ కాదు. అది ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏకతాటి మీద ఉన్నాక ఇక్కడున్న క్రౌడ్, ఇక్కడున్న అట్మాస్ఫియర్, ఇక్కడున్న ఉత్సాహం ఒక నిదర్శనం. ఇదే మీకు రాబోయే రోజుల్లో ఇది ఒక సూచిక. రేపు 11వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అఖండమైన విజయం సాధిస్తూ ఉన్నాం. నగిరికోట మీద తెలుగుదేశం జెండా ఎగరవేయబోతా ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రోజా 5 ఏళ్ల పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు? అయితే ఆమె ఒకటే చెప్తోంది, ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి నాకు నిధులు రాలేదని ఒక ప్రధానంగా ఆ కారణం అయితే ప్రజల్లో చెప్తూ వెళ్తున్న పరిస్థితి. ఆమె పనితీరు ఎలా ఉండబోతుంది? ఆమె పనితీరు వల్ల మీరు ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? ఆమెకు నిధులు రాదో వస్తే తెలియదు, కానీ ఆమె సొంతంగా అయితే నిధులు చాలా వస్తున్నాయి ఆమెకి. ఆమె ఫుల్ బిజీ, ప్రజలకి టైం లేదు, హామ్ ఫట్ అని డబ్బులు రావు. ఒక కార్యాచరణ ఉండాలా, ఒక పద్ధతి ఉండాలా, ఒక ప్రపోజల్ ఉండాలా, ఒక అర్జీ ఉండాలా, దానికి మనం ప్రయత్నం చేయాలా. అట్లా కాకుండా చిటికేస్తే రాలడానికి చింతకాయలు రాలు, మాటలతో చింతకాయలు రాలు, పనులు చేస్తే చింతకాయలు రాలుతాయి. అది కూడా తెలియకపోతే నేనేం చేయలేను. ఇంతకుముందు మా నాన్న అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే, ఎన్ని సాధించాము ఇక్కడ పుత్తూరు నగిరిలో, ఎన్నో సాధించాం, ఎన్నో కార్యక్రమాలు చేసాం. ఇవాళ ప్రతి ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా ఇవాళ ముద్దుకృష్ణనాయుడు గారు విడిచిపెట్టిన ఆనవాళ్ళే. ఆమె చేసింది ఏముందండి ఇక్కడ? 2009-14 నాన్న అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే, ఎన్నో కార్యక్రమాలు చేసాం ఇక్కడ. ఆయన అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే. మనకి చిత్తశుద్ధి ఉంటే ఏదో ఒక మార్గాన మనం ప్రజలకు సేవ చేసే భాగ్యం మనకు దొరుకుతుంది. అలాగా నేను అపోజిషన్ ఎమ్మెల్యే, నాకు ఫండ్స్ లేవు, నాకు ఇది లేదు అది లేదు అని చెప్పేస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు లోటు బడ్జెట్ అప్పులతో మనం బయటకు వచ్చాం. నాకు అప్పులు ఉన్నాయని చెప్పేసి వదిలేసి మొదలే కదనా. డెవలప్మెంట్ చేశాడు, సాంఘిక సంక్షేమాలు చేశాడు, 2000 పింఛన్ ఇస్తున్నాడు, పసుపు కింద 10,000 రూపాయలు ఇస్తున్నాడు, అన్నదాత సుఖీబాబు కింద 15,000 డబ్బులు ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎటు చేస్తూ ఉన్నాం? మనకు చిత్తశుద్ధి ఉండాలి, ప్రజలకు ఏదో చేయాలని కాంక్ష ఉండాలి. అంతేగాని అపోజిషన్ పార్టీ నాకు డబ్బులు లేవంటే అది కరెక్ట్ కాదు. అంత ఏమీ చేయని పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు రిజైన్ చేసి ఇంకొకరికి అవకాశం ఇచ్చి ఉంటే వాళ్ళు ఇక్కడ ప్రజలు బాగోగులు చూసుకొని ఉంటారు. అంతేగాని నువ్వు ఒక ట్యాగ్ కింద, ఒక స్టార్ కింద చూసుకుంటా ఎమ్మెల్యే ట్యాగ్ అనేది ఆమెకు ఫ్యాన్సీ అయిపోయింది. అంతేగాని ఆమె కోసం ఎమ్మెల్యే పదవి, ప్రజల కోసం ఎమ్మెల్యే కాదు. ప్రధానంగా ఎలాంటి హామీలు ఇస్తారు? మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్కి వెళ్తున్నారు. ఇక్కడ జనానికి ప్రధానంగా నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు మీ దృష్టిలో ఉన్నాయి? వాటి పరిష్కారానికి ఎలాంటి హామీలతో మీరు ఎమ్మెల్యే అయితే గెలిస్తే ఈ హామీలు నెరవేరుస్తామని చెప్తున్నారు? ప్రధానంగా పుత్తూరు నగిరి మున్సిపాలిటీలకు కానీ, రూరల్ ఏరియాస్కి కానీ వెంటాడుతున్న సమస్య ఏంటంటే తాగునీరు సమస్య. ఎండాకాలం నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటా ఉంది. వర్షం లేకపోతే ఆ సంవత్సరం వాటర్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ. దానికి మా ఫాదరు 135 కోట్లతో తెలుగుగంగ నుంచి లిఫ్ట్ చేసి సమ్మర్ స్టోరేజ్కి ఒక స్కీమ్ ఒకటి శాంక్షన్ చేయించుకొచ్చి ఏడీబీ ఫండ్స్తో శాంక్షన్ అయింది. అది కూడా టెండర్ కూడా అయిపోయింది. నాకు తెలిసి వరకు పడుకున్నారు.
ఇప్పుడు శంకుస్థాపనలో ఓపెనింగ్ చేయకూడదు కాబట్టి మన ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆగింది. అది నాకు తెలిసి అది 3-4 నెలల ప్రాజెక్టు. ఆ వాటర్ వస్తే పుత్తూరుకి పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. తెలుగంగ నీళ్లు మనకి ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే నిరుద్యోగ సమస్య. మా దగ్గర పుత్తూరు అనేది ఒక ఎడ్యుకేషనల్ హబ్. 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఇక్కడ. చాలామంది ఎవ్రీ ఇయర్ పాస్అవుట్స్ ఉంటారు. వాళ్ళంతా కూడా బయట ఉద్యోగాల కోసం ఎత్తుకునే పరిస్థితి కానీ లోకల్గా పనిచేసే పరిస్థితి లేదు. అంటే మా దగ్గర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కాలే. దానికి అదే 2014-19 మధ్యలో పక్కనున్న మండలాలు రేణిగుంట కానీ, ఏర్పేడు కానీ, తిరుపతి కానీ, వరదయ్యపాలెం కానీ ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్గా బాగా డెవలప్ అయినాయి, బాగా పురోగతి చెందినాయి. దానికి కారణం మనకి వాళ్ళకి తీసిపోయింది ఏంది లేదు. ఇప్పుడు మాకు వాళ్ళకి ఎంత 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లే. 5-6 కిలోమీటర్లకు ఏంది వ్యత్యాసం? ఎమ్మెల్యే అక్కడ ప్రోయాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి అక్కడ మా దగ్గర పెట్టండి, మేము మీకు సహాయ సహకారం అందిస్తాం, మా దగ్గర మంచి రిసోర్సెస్ ఉన్నాయి అని వెల్కమ్ చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ పట్టించుకునే వాళ్ళు నాదుడు లేడు, వదిలేశారు. దానివల్ల మా వాళ్ళు ఇక్కడ బస్సులు ఎక్కి ఏర్పేడు, రేణిగుంట, వదరైపాలెం పోయి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి. అది కాకుండా మా దగ్గర ఇండస్ట్రీస్ వస్తే మా యువత ఇక్కడే పనిచేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడే భవిష్యత్తు, ఇక మనం కూడా ఇక్కడ భవిష్యత్తు కల్పించే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈడ ఇండస్ట్రియల్ క్లస్టర్ డెవలప్ చేసుకోవాలా. మాకు ఒక జియోగ్రఫికల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. మేము చెన్నైకి 45 కిలోమీటర్ల దూరం, 45 నిమిషాల దూరంలో ఉన్నాం. తిరుపతి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. దాన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో అది కూడా ఇండస్ట్రియల్ కూడా డెవలప్ చేసుకుంటాం. అది భానుప్రకాష్ చెప్తున్నారు. ఖచ్చితంగా నగిరిలో టీడీపీ విజయం ఖాయం అంటున్నారు. అలాగే తమ నాన్న దివంగత నాయకులు ముద్దు కృష్ణనాయుడు మద్దతు కూడా, అనుచరుల మద్దతు తనకే ఉంటుందని, రోజా వైఫల్యాలు కూడా తనకు ఉపకరిస్తాయని, ఖచ్చితంగా తను గెలిచి తీరుతానని ఆశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది నగిరిలో టీడీపీ అభ్యర్థి భానుప్రకాష్ ప్రచార తీరు. కెమెరామెన్ సురేష్తో వర్మ, న్యూస్ నగిరి.